నాటక రచయిత, ప్లే రైట్, 12వ భాగము. సమృద్ధి, రిచ్నెస్. లోతు, డెప్త్, చమత్కారము, సబ్టిలిటీ, శ్రేష్టమైన, ఫైన్నెస్, నాణ్యము, క్వాలిటీ, సంపూర్ణమైన, హోలీనెస్, తప్పనిసరి, ఇన్విటబిలిటీ. ఈ పదాలను ప్రయోగిస్తూ మనం నాటకాన్ని ఎంత ఇష్టపడేది చెప్తాము. అవి ప్రాథమికంగా అంతఃకరణము సంబంధించిన పదములు. నిర్వచించకుండానే, ప్రతిపాదించకుండానే తేలిగ్గా వాడుతున్నవి. నిజానికి ఒక నాటకం మనల్ని ఆనందింపజేస్తే, అది పని చేస్తే ఆనందమైన, ఉద్దీపనమైన భావాలను అది కలిగించినది. నిజానికి మాటలకు అందనిదే. తప్పకుండా సమృద్ధి, రిచ్నెస్ అనేది సామాన్యమైన నాటకాలకి వాడే లక్షణము. అది మనలను ఒక రకమైన సంతృప్తికరమైన మానసిక స్థితిలో ఉంచుతుంది. అంటే వివరణలో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డీటెయిల్ ఉండటం, పరిమాణములో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డైమెన్షన్ ఉండటం జరుగుతుంది. ఓ నాటకం సమృద్ధిగా వివరణతో ఉందంటే నాటకం అంతా వివరణతో నింపివేయటం కాదు. అది సామాన్యముగా ప్రతి వివరణ నాటక ప్రపంచంలో మన పరిజ్ఞానమును బలపరుస్తుంది. నాటకానికి వెళ్ళటం అంటే ప్రధానంగా నాటక రచయిత ప్రపంచంలోకి వెళ్ళటమే. మరి అది చాలా స్పష్టంగా సృష్టించిన ప్రపంచము. నాటకం అంతిమంగా గొప్పగా హత్తుకునేటట్లు చేస్తుంది. గొప్ప రచయితలు అర్థవంతమైన వివరణలు ఎంపిక చేసుకోవడానికి అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. వివరణలో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డీటెయిల్, కదలికలలో, భాషలో, పాత్ర కనబడు రీతిలో, పరిసరాల ఆకృతి నాటకానికి ఇవి అధికారాన్ని ఇస్తాయి, నమ్మకాన్ని కలిగిస్తాయి. అది నాటకము యొక్క పాత్రలను చుట్టుముడుతుంది. ఇంటిని నగరము చుట్టుముట్టినట్లు సాంస్కృతిక సంబంధమును అందులో ఉండునట్లు కల్పిస్తాయి. అది నాటకానికి ప్రత్యేక గుణమును ఇస్తుంది. ప్రత్యేకమైన మనుషులు, ప్రత్యేకమైన పనులు, ప్రత్యేకమైన ప్రదేశాల్లో చేస్తున్నట్లు భావము కలిగిస్తుంది. క్లుప్తముగా వివరణలో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డీటెయిల్ నాటకానికి ప్రామాణికత్వము తీసుకొస్తుంది. అది సమాచారమును ఇస్తుంది. అందుచేత గుర్తు ఉండిపోయేటట్లు చేస్తుంది. సమృద్ధి అంత తేలికైన లక్షణము కాదు. నాటక రచనలో బాగా పొందుపరచటము నాటకకర్త యొక్క మూలాధారము, సామర్థ్యములలో నిర్దిష్టమైన సమృద్ధి తనకు కావాలి. నిశితముగా పరిశీలించే అదృష్టం, భావనాశక్తి మరియు సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలి. ఏది వదిలివేయాలి, అలాగే ఏది పరిగణలోకి తీసుకోవాలనే అన్నవి ఒక వ్యక్తి తనకు సంబంధించిన అనుభవములను చాలా వివరముగా గుర్తుకు తెచ్చుకొని వచ్చును. అందులో రాయాలంటే
నమ్మదగిన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు మరియు సంభాషణలు సృష్టించగలడు. తాను వాటికి లయబద్ధముగా ఉండటం చేత బహుశా తన సామర్థ్యమును నాటక రచనలో పెట్టగలుగుతాడు. నాటక రచనా శిక్షణలో సాధారణముగా అభ్యాసములు పరిశీలించడంలో ఇవ్వవచ్చును. రాయడంలో ఊహాశక్తి గల వివరణ ఇవ్వగలగాలి. ఆ అభ్యాసములు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. నిజమైన సమృద్ధి కొరకు అనుభవము గల రచయిత రాసిన పని లక్షణముగా భావించవచ్చును. మొత్తానికి యువ రచయితల్లో మరి ఒక దానిని పోలినట్లు సమృద్ధి కనిపించవచ్చును. కానీ వారు పరిశీలనా శక్తితోనూ వ్యక్తిగతమైన సృజనాత్మక శక్తితోనూ కాక అనుకరణతో చెప్పినట్లు ఉత్పత్తి ఉంటుంది. ప్రశ్నకు అవతల చెప్పుకోదగినది సంపూర్ణమైన పాత్ర చిత్రణ, డెప్త్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. నాటకం యొక్క పరిణామంలో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డైమెన్షన్ కనుగొనుటకు చాలా ముఖ్యమైన ప్రత్యేకమైన అంశము అవుతుంది. బహుశా కొత్త నాటక రచయితలకు గొప్ప ఒకే ఒక పొరపాటుకు కారణము అది ప్రదర్శిస్తుంది. వారు ఒకే స్వరముతో అన్ని పాత్రలు ఉండేటట్లు రాస్తారు. సాధారణంగా రచయిత లేదా దాన్ని రెండు రకాలుగా మంచి పని, చెడ్డ పని విభజించవచ్చును. లోతుగా లేని పాత్ర చిత్రణ అయినప్పటికీ దానికి బదులుగా నాటకంలోని ఇతర భాగాలను బలపరచవచ్చును. ఆ నాటకంలో బలమైన పాత్ర వృద్ధి కొరవడితే మానవ స్థితికి గాఢమైన రూపమిచ్చి ఆ మానవ స్థితి బాగా ప్రాతినిధ్యం వహించినట్లు నాటకం ఉంచి అరుదుగా సాధించవచ్చును. సంపూర్ణమైన పాత్ర చిత్రణ, డెప్త్ ఆఫ్ క్యారెక్టరైజేషన్కు కావలసింది అధమంగా కొంతవరకు సొంత అభిప్రాయము, ఇంటెన్షన్, భావ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ మరియు చైతన్యం, మోటివేషన్ ప్రతి పాత్ర కలిగి ఉండాలి. ఇది కాక ఈ పాత్ర గుణాలు మనం సాధారణ పరిజ్ఞానంతో చూసిన మానసిక స్థితి, మానవ ప్రవర్తన విషయాల్లో వివేకముగా కనిపించాలి. నాటకాల్లో అన్ని పాత్రలు జీవితాల్లో వ్యక్తుల వలె సబబుగా కనిపించాలి. వాటి ఉద్దేశమును బట్టి ప్రవర్తించాలి. కాకపోతే అవి వాటిని గమనించేటట్లుగాను లేక అవి వాటి ప్రభావం పొందినదై ఉండాలి. అవి కాక నాటక రచయిత గుర్తుంచుకోవలసినది తనని సంశయాలు వెంబడించిన లేదా తక్కిన వారు తనని తృణీకరించినట్లు చేసిన ప్రతి పాత్ర తనకు గొప్ప ప్రాముఖ్యమైనది, విలువైన వ్యక్తి. ఈ పరిశీలనలు అవాస్తవిక నాటకాలకు కూడా వర్తించుకోవచ్చు. కొన్ని నాటకాల్లో గొప్ప ప్రతినాయకుల్ని ఉదాహరణగా పరిశీలించవచ్చు. ద గ్రేట్ విలన్స్ ఆఫ్ డ్రామా, హెర్మీస్ ఇన్ ప్రామిథస్, మినిలస్ ఇన్ ది ట్రోజన్ ఉమెన్, Saturn in the York Cycle, Iago in Othello,
ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా వ్యక్తం చేసేది వారికి వారి మీద నమ్మకం ఉంది మరియు వారి కారణము ప్రాథమిక న్యాయము, రైట్నెస్, మరియు మనం పూర్తిగా వారి అంతిమ చేతనత్వం, మోటివేషన్ అర్థం చేసుకోకపోయినప్పటికీ కూడా, యాజ్ వీ డు నాట్ completely understand the motivation of historical villains such as Hitler, Caligula, and John Wilkes Booth, కొంతవరకు మనం వారి ప్రగాఢమైన ప్రవర్తన కారణంలోని న్యాయాన్ని, వ్యాలిడిటీ ఎంత క్లిష్టముగా ఉన్నా, విపరీత బుద్ధితో ఉన్న అర్థం చేసుకోవచ్చును. సంపూర్ణమైన పాత్ర చిత్రం, డెప్త్ ఆఫ్ క్యారెక్టరైజేషన్కు కావలసినది పాత్రలు మానమాతృల్లోని సంక్లిష్టతలు వ్యక్తం చేయాలి. మరియు అంతేగాని నాటక రచయిత అద్భుత రూపకల్పనలో తయారైన పూర్ణ చిత్రణగా ఉన్నట్లు తేలిగ్గా ప్రాతినిధ్యం వహించకూడదు. నాటక రంగంలో అయినా భావ ప్రకటన తర్వాత పాత్ర మనోవిశ్లేషణ లేక ఆత్మవిచారణ రెండవ స్థానం పొందుతుంది. భావాలు, ఐడియాస్ అంటే వ్యక్తులతోని, వారి ప్రవర్తనలతోని నాటకపరంగా విలువైన పరిశోధనలు చేయడం. నాటక రచయిత పనిలో వ్యక్తుల క్లిష్టత వారి ప్రవర్తనకు కారణాలు వ్యక్తము చేయలేకపోతే రచయిత కోరికతో ఉంచాలనుకున్న భావాలు నిస్సారమైన బలహీనమైన ఆలోచనలుగా కనిపిస్తాయి. వాస్తవిక నాటకాల్లో ప్రధానముగా స్వదేశ సంబంధమైన నాటకాలు చెకోవ్, స్ట్రిన్బర్గ్ మరియు మ్యాక్సిమ్ గోర్కీ చాలా నాటకాలు అందించారు. వాటిలో పాత్రల మనస్తత్వం పరిధులు తక్కిన అన్ని నాటకానుభవాల కంటే అధికముగా ఉంటాయి. 20వ శతాబ్దము మధ్యకాలంలో ఈ విధానము అమెరికా నాటక రంగంలో సమానముగా ప్రాముఖ్యత చెందింది. చాలా ప్రఖ్యాతి చెందిన పరిశోధనలు పూర్తిగా విమర్శనాత్మకంగా నాటకాలు టెన్సీ విలియమ్స్, ఆర్థర్ మిల్లర్, యూజినీ ఓనిల్ మరియు విలియం ఇంగ్ నాటకాలు వచ్చాయి. మనస్తత్వ చిత్రణ చాలా నాటకాలకు చర్యలకు మధ్యన కీలక స్థానంలో నిలుస్తుంది. అవి విలియమ్స్ సడన్లీ లాస్ట్ సమ్మర్, మిల్లర్స్ ఆఫ్టర్ ది ఫాల్, షాఫర్స్ ఈక్యూస్ మరియు 1941లో అమెరికన్ సంగీతభరిత నాటకం లేడీ ఇన్ ది డార్క్. ఈ నాటకాల్లో ప్రధాన పాత్ర చిత్రణ విభజనను, మనస్తత్వ చిత్రణను అనుభవించును. మానసిక కుతర్కమైన నేటి ఆధునిక నాటకరంగ ప్రేక్షకులు కల్పిస్తున్నారు. నాటక రచయితలు విస్తృతంగా పరిశోధించుటకు మరియు వారి పాత్రలను ఇంకా బాగా సంపూర్ణంగా నాటకీకరణ చేయుటకు మరియు నాటకాన్ని ప్రస్తుత నాటక రంగంలో ముఖ్య తరగతిగా ప్రత్యేకమైన విచారణ చేయుటకు సహకరిస్తున్నారు.
మరికొన్ని విషయాలు మరో భాగంలో